కస్టమర్ నా దగ్గర ఉన్నప్పుడు ఆ కస్టమర్‌ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో వీళ్ళు ముందల హోటల్స్ వాళ్ళతో టై అప్ అయ్యి, ఆ హోటల్స్ వాళ్ళు వీళ్ళ పోర్టల్‌లో బుక్ చేసుకుంటారు. కస్టమర్‌లని అందులో సబ్‌స్క్రైబ్ అవ్వమన్నారు. అయిన తర్వాత మనకు ఆ హోటళ్ళ రేట్లు అయి కనబడితే మనం ఆ హోటల్ రేట్ బుక్ చేసుకుంటే, ఈ స్విగ్గీలో, జొమాటోలో బుక్ అయినటువంటి అంటే మేము మీ తరపున సేవలందిస్తామని వచ్చే కుర్రాళ్ళకి ఉద్యోగాలిచ్చారు. ఈ 3 కూడా అనుసంధానం చేశారు. వీళ్ళని ఆపరేట్ చేయడానికి ఒక వ్యవస్థ పెట్టుకొచ్చారు. దీంతో ఇప్పుడు మనం అందులో చూసి ఆర్డర్ ఇస్తాం. హోటల్ పేర్లు చూసుకొని, టిఫిన్ చూసుకొని, అందులో మళ్ళీ వెజ్జా, నాన్ వెజ్జా కేటగరీలన్నీ ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది రెండో వైపునొచ్చేటప్పటికి హోటల్ వాళ్ళు బుక్ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు ఫుడ్డు. ఈ ఎవరైతే వీళ్ళ తరపున మనిషి వెళ్ళేలోపు అది తీసుకొచ్చి మనకిస్తారు. ఇది ప్రొసీజర్. ఈ ఇది చూసిన స్విగ్గీ ఏం చేసింది, ఎట్లాగూ తినేటటువంటి దాంతో పాటు మనమే ఒక చిల్లర కొట్టు పెట్టేస్తే ఎట్లుంటది అని ఆలోచించింది. ఇది చూసేవాళ్ళు అది కూడా చూస్తారు కదా అని కొన్ని డిస్కౌంట్లు పెట్టింది. దాంతో ఇప్పుడు ఇన్‌స్టామార్ట్ అని పెట్టి స్విగ్గీలోనే మనకి సరుకులు అమ్ముతున్నారు. నిత్యావసర వస్తువులు, కూరల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి అన్నీ. ఇది ఆ బిగ్ బాస్కెట్ వాళ్ళకి పోటీ అయిపోయింది. ఇదివరకు బిగ్ బాస్కెట్ ఇంటికి తీసుకొచ్చి సరుకులు అనుకుంటే ఇప్పుడు స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అనేది సరుకులు మనం ఏమన్నా బుక్ చేస్తే అదొక కొరియర్ సంస్థ ఇప్పటిదాకా. మనం ఇక్కడ బుక్ చేస్తే తీసుకెళ్ళి ఇచ్చేది. తర్వాత ఏది మొదట్లో అట్లాంటిదన్నారు. తర్వాత అది కాదు, అది కాదని చెప్పేసేసి ఫ్లిప్‌కార్ట్‌లో కంపెనీలు ఎవరైనా తమ సరుకులు అందులో మార్కెట్ పెట్టుకుంటే మనం దాంట్లోకెళ్ళి బుక్ చేసుకుంటే మన ఇంటికి సరుకు వస్తది. ఫ్లిప్‌కార్ట్ వాడు పంపిస్తాడు. ఇప్పుడు ఆ ఫ్లిప్‌కార్ట్ కూడా హోటల్ బిజినెస్‌లోకి దిగింది. హోటల్ వాళ్ళకి కొంత డిస్కౌంట్లు కూడా ఇచ్చి మరి వాళ్ళ చేతన ఆళ్ళ కమిషన్‌లు తగ్గిచ్చి వాళ్ళకి అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి బెంగుళూరులో ప్రయోగాత్మకంగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ యాప్ నడవబోతుంది. అది సక్సెస్ అయితే ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.